బయటికెళ్తే ఒక చిన్న డిస్కషన్ జరిగిందండి. దాని గురించి చిన్న వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఒక పెద్దావిడకి దెబ్బ తగిలింది. ఏదో పన్ను తీసేరు ఏదో అయిందండి సంథింగ్ అండి. దానికి బోలెడు రక్తం వచ్చిందండి. రక్తం వస్తే ఆవిడకి ఇదివరకు ఏదో తేడా చేసినట్టుందండి బ్రెయిన్‌కి సంబంధించింది. దానికి క్లాట్లు ఏవో కడితే దానికి ఎల్లుల్లిపాయ టాబ్లెట్లు వాడుతున్నట్టున్నారు. ఈళ్ళెవరికీ తెలీదండి. ఇప్పుడు ప్రతి ఆడది అత్తగారు అవుతుందండి. ప్రతి ఆడది కోడలవుతుంది, అత్తగారు అవుతుందండి. ఈ రెండే కదండీ అవుతారండి. ఆళ్ళ ఉద్దేశం ఏంటండి, పాపం ఆవిడది తప్పులేదు, ఈవిడది తప్పులేదండి. అత్తగారిది తప్పులేదు, కోడలిది తప్పులేదండి. బోలెడు బ్లడ్డు మేము అంత బాగా చూసేస్తున్నాం అది ఇది ఇది అన్నారు కోసం ఈవిడ కొడుకు మొత్తాన్ని వచ్చింది అత్తగారికండి. ఏం చూసేస్తున్నాను బయట కూర్చుని వీళ్ళందరూ గప్సప్ లడాయింటున్నారండి. నాకు కొంచెం కొంచెం మీరు నా మాటలు బట్టి మీరు హిందీ నేర్చుకునే వాళ్ళు అయితే కొంచెం నేను వెళ్ళానండి. నేను వెళ్తే వాళ్ళందరూ అన్నారు ఈవిడ మెడికల్లో పనిచేస్తారు ఈవిడిని అడగండి ఏంటో అనేసి అంటే ఏంటమ్మా ఏమైందంటే నాకు ఇలా తగిలిందండి బోల్డ్ బ్లడ్ వచ్చేసింది కట్టడపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళారండి ఇలా ఇలా అయ్యిందండి ఏమన్నా తేడా చేసింది ఏదంటే వాళ్ళు అన్నారు ఇది వరకు ఒకసారి ఆవిడకి బ్లడ్ క్లాట్లు అవి కట్టినాయండి అనేసి అన్నారండి. దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటండి బ్లడ్లు క్లాట్లు కట్టకుండా ట్యాబ్లెట్లు ఇస్తారండి. ఎల్లుల్లిపాయ ట్యాబ్లెట్లు అండి. అది వేసుకుంటే బ్లడ్ పలస పడుతుందండి. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా పన్ను తీసినా ఏదైనా ఏలు కట్ అయినా ఇంకా రక్తం బోళ్ళు వచ్చేస్తుందండి. దానికి కంగారు పడవలసిన పని లేదండి. అదేంటంటే బ్లడ్ పల్స్గా ఉంటాను వస్తుంది. మీరు కావాలంటే ఎవరైనా డాక్టర్ని కూడా కనుక్కోవచ్చండి. నేను అన్నది ఉట్టుదైతే అండి. దాని గురించి కోళ్ళలా అన్నారని ఈవిడ మా అత్తగారికి ఫీలింగు నేను నవ్వు వచ్చిందండి. ఇలా ఉంటాయండి చిన్న చిన్న మాడోళ్ళ సమస్యలండి. షుగర్ ఉన్న వాళ్ళు ఎవళ్ళైనా హెల్త్ విషయంలో చెప్తున్నానండి. బయటికి వెళ్తే మట్టికి జూతీలు వేసుకుంటూ మంచిదండి. ఎందుకంటే అంటే కాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలితే కాళ్ళకి తగిలిన దెబ్బలు గమ్మున తగ్గవండి. అందుకని షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ జూతీలు వేసుకుంటే ఈ చలికాలం కాసగారికి అందరూ వాకింగ్ చేస్తున్నారండి. ఏ రాయి తగినా అది చిన్నది మన ముసీబత్ వచ్చేస్తుందండి. అందుకే నేను చెప్తున్నానంటే ఎల్లుల్లిపాయలు తిన్న వాళ్ళకి రక్తం పలసబడి అది ఏదైనా చిన్న దెబ్బ కానీ రాయి తగిలినా పన్ను తీసినా ఏదైనా ఎలక్ట్రిక్ కట్ అయినా రక్తం బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుందండి. అదేంటంటే బ్లడ్ ఎక్కువ వస్తుంది అది పలసగా ఉంటాను రక్తం వస్తుంది. అది పెద్ద బ్రహ్మ విద్య కాదండి. నా కోళ్ళది తప్పలేదు అత్తగారి తప్పలేదు. నా ఈని వాళ్ళు అందరూ సోదులు వేసుకుని కూర్చుని ఆలకింటున్నారండి. అత్త కోళ్ళు ఇదంటే ఎవరికైనా ఇంట్రెస్టే కదండి అంటానికండి.